నమస్తే అందరికీ. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ అధికారులందరికీ కూడా తెలియజేస్తాను. మీ దగ్గరికి వచ్చే వ్యక్తులకు ప్రజలకు ఒక సంతకం కావాల్సి ఉంటే సంతకానికి ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 5000 రూపాయలు కూడా అడుగుతారు. ఒక సంతకం విలువ 5000 రూపాయలు అయితే ఒక సాధారణమైన వ్యక్తి ప్రతిరోజు ఎంత సంపాదించాలి మీకు 5000 రూపాయలు ఇచ్చేటప్పుడు? అదేవిధంగా మీ జీతభత్యాలు ఒక నెల వారీగా ఎంత? ఇవన్నీ 2005 ఒక రైట్స్ తీసుకుంటే సమాచార హక్కు చట్టం కింద చాలా వరకు అధికారులందరూ జైల్లో ఉండాల్సింది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఒక ఉద్యోగానికో లేదంటే ఒక ప్రైవేటు సెక్టార్లోనో సముదాయంలోనో వర్క్ వెళ్ళాలంటే అక్కడ నీవు ఎంతవరకు కరెక్టు అని పోలీసు వారి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అడుగుతారు కొన్ని ఏరియాలలో, కొన్ని సంస్థలలో. ఆ సంస్థలు అడిగిన ఈ సర్టిఫికెట్ కోసం లేదంటే ఇంకా కొన్ని విషయాలలో మినిమం పోలీసు వారు లేదంటే ఇంకొక డిపార్ట్మెంటో లంచం అంటే 500 దగ్గర నుండి 5000 రూపాయల వరకు లంచం తీసుకునే పరిస్థితులలో ఈ అధికార గుణం ఉంటే ఎంతవరకు ఇది కరెక్టో ఒకసారి ఆలోచించండి. మినిమం రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడైనా కానీ 35,000 40,000 రూపాయల నుంచి అబౌవ్. అప్కమింగ్ అయితే మహా అంటే ఒక 20,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అది చిన్న ఉద్యోగం అయితే. ఇలాంటి విధానాలు ఈ లక్షల రూపాయలు సంపాదిస్తూ ఇష్టానుసారంగా మీరు అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యామిలీలను బలంగా ఏర్పాటు చేసుకొని ఈ పేద ప్రజల దగ్గర 500-5,000 రూపాయల వరకు డబ్బులు తీసుకోవడం అనేది ఈ ఉద్యోగులకు కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి, గమనించండి. మీ ఆర్థిక విధానాలు స్తోమతలను బట్టి ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండే విధంగా ప్రయత్నాలు సాగించాలని ఉద్యోగ విధానాలలో అధికారులుగా పనిచేసే వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తాను.